ప్రజెంట్ ఏపీలో టెంపరేచర్స్ ఏ స్థాయిలో నమోదవుతున్నాయి? అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఏపీ వ్యాప్తంగా చలిగాలు అయితే వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో అటు అల్లూరి సీతారామరాజు జిల్లా, అదేవిధంగా మన్యం జిల్లాలతో పాటుగా ఆ రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సీజన్కి సంబంధించి ముఖ్యంగా అత్యల్పంగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు అంటే అత్యల్పంగా నమోదైనటువంటి పరిస్థితి అరకులో అయితే ఉంది. అటు ఏజెన్సీ మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి నేపథ్యంలో గిరిజనులు గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు అరకులో 3.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైతే జీమ అడుగుల్లో 4.1 డిగ్రీలు, డుంబ్రిగూడలో 6 డిగ్రీలు, అదేవిధంగా జీకే వీధిలో 7.3 డిగ్రీలు, చింతపల్లిలో ముంచింగిపుట్టలో 8.1 డిగ్రీలు, అదేవిధంగా హుకుంపేటలో 8.8 డిగ్రీలు, పెదబాయిల్లో 9 డిగ్రీలు, అనంతగిరిలో 9.4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతమైనటువంటి కళింగపట్నంలో 13.4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే ఈ స్థాయిలో సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి నేపథ్యంలో ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతి తీవ్రమైనటువంటి చలి వేస్తున్నటువంటి నేపథ్యంలో అంటే వీకెండ్కి సంబంధించి శనాదివారాలు కూడా కొంతవరకు టూరిస్టులు కూడా తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా కొనసాగితే గిరిజనులకి ముఖ్యంగా చూస్తే ఈ సీజన్లో అటు నవంబర్ నుంచి జనవరి వరకు ఉండేటటువంటి ఈ టూరిస్టులు పర్యాటకుల తాకిడి అనేది కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. బయటికి రాలనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 10 గంటలైనా కూడా అటు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా అరకు కానీ, చింతపల్లి, లంబసింగి లాంటి ప్రాంతాల్లో మొత్తం మంచు కప్పిపడిపోయి ఉండడం, అదేవిధంగా వెళ్తున్నటువంటి వాహనదారులకి చీకటిగానే ఉండడం, కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళి రెడీ అవ్వాలన్నా కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. గజగజ వణికిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి 2-3 ఇళ్లకు ముందు ఖచ్చితంగా చలిమంటలు వేస్తూ ఉన్నారు. రాత్రిపూట నిద్రపోవాలంటే కూడా ఖచ్చితంగా కుంపట్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యం అయితే ఇప్పటికే అటు డాక్టర్లు కూడా ఎన్నో సూచనలు చేస్తూ ఉన్నారు. అతి చలి తీవ్రత వల్ల ఇబ్బందులు ఏర్పడతాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు అవుతున్నటువంటి వాళ్ళు కూడా వెళ్లకుండా ఆగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ఒక ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించే కాదు, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఈ శీతల చలిగాలు అయితే వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాతావరణ శాఖ అధికారులు మాత్రం ఒక్కటే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎల్లుండి నుంచి అంటే ఎల్లుండి నుంచి ఖచ్చితంగా అటు అల్పపీడన ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత శీతలగాలు తగ్గే అవకాశం అయితే ఉంది. కానీ రేపు కూడా ఇదే ఉష్ణోగ్రతలు నమోదవచ్చు, ఇంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదవచ్చు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ చలి తీవ్రత క్షణక్షణానికి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నారు. కానీ కొంతమంది పర్యాటకులకు మాత్రము అటు నార్త్ ఇండియా వైపు ఎక్కువగా వెళ్ళి అటు మంచు ప్రాంతాలని, అదేవిధంగా ఊటీ లాంటి ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే ఇటు అరకు, అదేవిధంగా వనజంగి లాంటి ప్రాంతాలు, ఈ ముఖ్యంగా లంబసింగి లాంటి ప్రాంతాలకు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి మరి అల్పపీడన నేపథ్యంలో చలిగాలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏ స్థాయిలో తగ్గుతున్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.